నమస్తే. ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపిన ఫలితాలు రాబట్టడం జరిగింది. కార్పొరేషన్ కావచ్చు, మున్సిపల్ ఎన్నికల్లో దరిదాపుగా 85 నుంచి 90% మరి సీట్లను గెలుచుకున్నటువంటి పరిస్థితి. ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి విధానాన్ని బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎండగడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఇలా పోలీసుల మద్దతుతో గెలిచినటువంటి సీట్లు ఇలా కాంగ్రెస్ పార్టీకి తాత్కాలికమైనటువంటి ఉపశమనమే. మళ్ళీ మా పార్టీ వచ్చేది పోలీసులు ఏ విధంగానైతే సహకరిస్తూ ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కరి భరతం పడతామంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలు పోలీసులకు హెచ్చరిస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిండు. ఇక్కడ ఉన్నటువంటి క్యాబినెట్ని తీసుకెళ్ళి రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీటింగ్ పెట్టడం ఏంటి? ఢిల్లీలో రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ, అలాగే సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే వీళ్ళు ఎవరు కూడా నమ్మనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు. అందుకని చెప్పేసి వాళ్ళందరితోటి రావాలని చెప్పేసి అధిష్టానం ఆదేశాల మేరకు వాళ్ళ ఒకరికి వెళ్ళి ఇలా తెలంగాణ పరువును తీస్తారంటూ మరో పక్కన వాదన కూడా కనబడతా ఉంది. సో ఎక్కడ లేనటువంటి విధంగా మన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పొత్తులకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సో అనైతికమైనటువంటి పొత్తులు, ముఖ్యంగా బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీతో కలిసింది, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ వాళ్ళతో కలిసింది. సో ఇట్లా రాజకీయ ఎత్తులు పై ఎత్తులతోటి మొత్తం సిద్ధాంతాలను మర్చిపోయినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. మరో పక్కన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేనే రాజు నేనే మంత్రి, 10 సంవత్సరాలుగా నేనే ముఖ్యమంత్రి అంటూ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు, వీటన్నిటి పట్ల డిస్కషన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ గజ్జల కాంతం గారితో. అన్న నమస్తే. సో ముందుగా మీకు కంగ్రాట్స్, 85 నుంచి 90% గెలిచినట్టుగా ఉంది. 80-90 సీట్లను గెలవడం జరిగింది. సో ఇదంతా కూడా ఏంటిది? మీ ముఖ్యమంత్రి యొక్క పనితీరుకి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చా? 100% మా ముఖ్యమంత్రి. సో మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలో పెద్దగా అమలు చేసినటువంటి పరిస్థితి కూడా కనబడతలేదు. కేవలం 4-5 స్కీములు ఏమైనా ఉన్నట్టున్నాయి. ఏంటిది ఈ యొక్క ఇన్ని సీట్లు ఇవ్వడానికి ప్రధానమైనటువంటి కారణం కేవలం ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీకి వచ్చేటే కదా అన్నటువంటి వ్యాఖ్యలు కూడా చాలామంది చేస్తారు. దీనికి ఏం సమాధానం చెప్తారు? ఈ యొక్క విజయాన్ని ఎవరి ఖాతాలో వేస్తారు? ఒక్కటి గుర్తుపెట్టుకో, మా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి స్కీములు తెలంగాణ ప్రజల కోసం మా ముఖ్యమంత్రి గారు 2023 డిసెంబర్ 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి ఇప్పటిదాకా రోజుకు 18 గంటలు తెలంగాణ ప్రజల గురించి ఆలోచిస్తూ తెలంగాణ ప్రజల గురించి పనిచేస్తున్నాడు. ఇది వాస్తవం. ప్రతి నిమిషం తెలంగాణ ప్రజల గురించి ఆలోచిస్తున్నాడు. అది తెలంగాణ ప్రజలకు కూడా అర్థమైంది. ఇది తెలంగాణ ప్రజలు ఇచ్చిన విజయం. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. మా ముఖ్యమంత్రి గారే ఆయన శ్రమ పడుతున్నాడు, కష్టపడుతున్నాడు. 24 గంటలు తెలంగాణ ప్రజల గురించి ఆలోచిస్తూ, ఒక ఆయన రెస్ట్ పండుకున్నప్పుడు తప్ప లేచి నుండి మళ్ళీ పడుకునే వరకు తెలంగాణ ప్రజల గురించి పనిచేస్తున్నాడు. తెలంగాణ ప్రజలు దాన్ని గమనించి తెలంగాణ ప్రజలు ఎలా ఓట్లు వేసిండ్రంటే ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో పరిపాలన బాగా నడిపిస్తున్నాడు, పని బాగా చేస్తున్నాడు అనే నమ్మకంతోని తెలంగాణ ప్రజలు ఓట్లేశారు. దాని రిజల్ట్ కనపడుతుంది. ఎందుకంటే మీరు ఒక్కటి గమనించండి, ఇది వాస్తవ విషయాలు. చిల్లర నా కొడుకులు మాట్లాడుకుంటారు, అది పెద్దగా పట్టించుకోవాల్సిన. చిల్లర నా కొడుకులు మాట్లాడుతారు, ఇతర పార్టీలు కూడా కదా. వాడు హరీష్ రావు మాట్లాడతాడు, కేటీఆర్ మాట్లాడతాడు, వాడు తెలియలేని నా కొడుకులు అందరూ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఇవి. కానీ తెలంగాణ ప్రజలకు వీళ్ళు ఎన్ని మాట్లాడినా తెలంగాణ ప్రజలు పట్టించుకునే పరిస్థితులు లేరు. తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చిండ్రు. హామీ మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు అంటే మా ప్రభుత్వం ఇచ్చిన, మా ప్రభుత్వం దానికి కట్టుబడి ఉంది. ఏ హామీలు అయితే ఇచ్చిండ్రు ఆ హామీలను అమలు చేయాలనే లక్ష్యంతో మా ముఖ్యమంత్రి గారు ముందుకు పోతున్నాడు. 2 సంవత్సరాలు దాటుతుంది, 2 సంవత్సరాలు అయిపోయింది. మా ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో 8 లక్షల కోట్లు అప్పు చేసిపోయిండు రాష్ట్రానికి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ 8 లక్షల కోట్లకు ఒక దిక్కు
మిత్తి ఇంట్రెస్ట్ కట్టుకుంటూ నిధులను సమీకరించుకుంటూ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒకటెనకొకటి నెరవేరుస్తున్నాడు. 2 సంవత్సరాలు అయింది కదా, ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. 3 సంవత్సరాల్లో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఖచ్చితంగా పూర్తిగా అమలవుతాయి. మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టిన అన్నీ కూడా అమలవుతాయి. 2 సంవత్సరాలలోనే తెలంగాణ ఆడబిడ్డలకు మహిళలకు ఇచ్చిన హామీ ఫ్రీ బస్ అమలైపోయింది. 200 యూనిట్లు పేద ప్రజలకు 200 యూనిట్లు ఫ్రీగా అది అమలైపోయింది. సన్న బియ్యం ఇవ్వడం జరిగింది. రేషన్ కార్డులు 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారులు ఉంటే ఇవ్వలే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేది మా ముఖ్యమంత్రి గారు ఇచ్చారు రేషన్ కార్డు. తర్వాత రైతు భరోసా మొదలు కొంచెం కష్టమైంది, తర్వాత మొత్తం అమలు చేశారు. ఇచ్చినే చెప్తున్నారు, ఇచ్చినే ఇవన్నీ కూడా చాలా. తర్వాత రైతు రుణమాఫీ 10 ఏళ్ళు ఉన్నాడు చేయలే రుణమాఫీ ఒక్కటేసారి. కానీ మా ముఖ్యమంత్రి గారు 85%, 100% రుణమాఫీ ఒక్కటేసారి మాఫీ చేసింది తెలంగాణ రైతులకు. ఇట్లా ఒకటి తర్వాత ఒకటి ఇంకా చాలా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకటి తర్వాత ఒకటి తెలంగాణ ప్రజలకు, రైతులకు, యువతకు ఇచ్చిన హామీలన్నీ కూడా ఒకటి నిలబెరుస్తున్నారు. గ్రూప్ 1 10 ఏళ్ళు ఎవరికన్నా గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాస్తే వాళ్ళకి జాబులు ఇచ్చాడా? కానీ మా ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఈయల్లో 70,000 ఉద్యోగాలు మా ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఇంకా కూడా ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు ఇంకా 3 సంవత్సరాల టైం ఉన్నది. నిరుద్యోగులకు, యువతకు అందరికి కూడా ఉద్యోగాలు వస్తాయి. ఇంకా 3 సంవత్సరాలు ఉన్నది. 100% మా ముఖ్యమంత్రి గారు హామీ యువతకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేస్తారు. ఇప్పుడు చాలా చోట్ల కూడా హంగు కూడా రావడం జరిగింది. అంటే స్పష్టమైనటువంటి మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి దాదాపు 34-35 చోట్ల హంగే. ఒకవేళ ప్రభుత్వం మీద ఒక మంచి ఉద్దేశం ఉన్నట్టయితుంటే వన్ సైడ్గా మెజార్టీ ఇచ్చేటోళ్ళు కదా ప్రజలంతా కూడా. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు చాలా చోట్ల కూడా మీకు ఉన్నటువంటి ఎక్స్ అఫీషియో ఓట్లతో బయటపడ్డారు. 30-35 చోట్ల ఇట్టినండి. కాంగ్రెస్ పార్టీకి 190% కాంగ్రెస్ పార్టీని గెలిపించారు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. మా తర్వాత ఇండిపెండెంట్లే, మీరు ఎక్కడన్నా చూసుకోండి, ఇండిపెండెంట్లే మొత్తం. కొన్ని అక్కర్ల ఇండిపెండెంట్లకే మా ముఖ్యమంత్రి గారు పట్టం కట్టారు. మీరు చైర్మన్ ఉండండి, బేషరతుగా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసి కొన్ని అక్కర్ల ఇండిపెండెంట్ అని కూడా చైర్మన్ చేసింది మా ముఖ్యమంత్రి. ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ. మా ముఖ్యమంత్రి గారు ప్రజల కోసం పనిచేస్తున్నారు, ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చారు. ఎందుకు అనుకోవాలి? అది బీఆర్ఎస్ ఖాతాలో, బీజేపీ ఖాతాలో పడకుండా ఇది ఒక ఎదుగాడు అనుకోవచ్చు కదా. లేదు, సామాన్య ప్రజలు, సామాన్య యువత పోటీ చేసింది. వారికి ఎప్పుడు అవకాశం వస్తుంది? టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రజాకార్లది నిజాం పరిపాలన నడిచింది. ఎవరికి అవకాశమే లేదు కదా. తెలంగాణ యువతకు అవకాశం లేదు కదా. తెలంగాణలో యువత ఇండిపెండెంట్గా పోటీ చేసిండ్రు, వాళ్ళకి అవకాశం ఇవ్వాలని ఇచ్చింది. ఈ దోపిడీదారులకు అవకాశం ఇవ్వకూడదు. ఆ ఇండిపెండెంట్లు కాంగ్రెస్ పార్టీ 90% గెలిచినాక కడమది దాదాపుగా ఇండిపెండెంట్లు గెలిచారు. ఆ ఇండిపెండెంట్ గెలిచినాక స్వచ్ఛందంగా మీరు చైర్మన్లు కమ్మని కాంగ్రెస్ పార్టీ ప్రజల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ప్రజలలో తిరిగేటువంటి వాళ్ళు గెలిచిండ్రు ఇండిపెండెంట్గా. వాళ్ళకు పట్టం కట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇది ప్రజాస్వామ్యం, దీన్నే ప్రజాస్వామ్యం. చాలా చోట్ల కూడా ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయన సంబంధించిన పాలకుర్తిలో పాపం ఏడ్చిండు. మొన్న ఒక వీడియోలు కూడా మనం వైరల్ అయింది. అంటే 9 వచ్చినది కానీ వాళ్ళకు కాకుండా, చైర్మన్ కాకుండా అడ్డుపడి ఆడ కావ్యకు ఓటు లేకపోయినా కానీ ఎంపీకి ఓటు నమోదు చేసుకుని ఇక్కడ బాల్కా సుమన్ సంబంధించినటువంటి క్యాతనపల్లి మున్సిపాలిటీలో ఒక రకంగా 22 యూనిట్లలో 14 బీఆర్ఎస్ గెలిచినప్పుడు కూడా ఇదంతా కూడా ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం అనుకోవట్లేదు. కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ పార్టీ క్యాతనపల్లిలో 14 వచ్చినాయి కదా 22. ఎవరికి? బీఆర్ఎస్కి. కాంగ్రెస్ పార్టీకి 7 వచ్చినాయి. వస్తే ఆడ ఉన్నటువంటి ఒరిజినల్ అయితే వాళ్ళకి కదా పోవాల్సింది పీఠం, చైర్మన్ పీఠం. మేమెందుకు వద్దాను? ఎందుకు అక్కడ ఉన్నటువంటి మంత్రి వీళ్ళంతా కూడా కలిసి కుట్రపూరితంగా మళ్ళీ మీ ఖాతాలో వేసుకోవాల్సిన అవసరం వచ్చింది. అక్కడ ఇండిపెండెంట్ వచ్చారు, పార్టీలు గెలిచిన వాళ్ళ మీద నమ్మకం లేదు, వాళ్ళందరూ బయటకు వచ్చారు. వచ్చి చైర్మన్ చేయమని చేసినాం. వాళ్ళ మీద నమ్మకం లేదు కదా. నమ్మకం లేదు కాబట్టి ఇండిపెండెంట్ వచ్చారు.
వాళ్ళు ఎవరు నమ్మకలేదు కాబట్టి అంటే మీరు ఎవరు సంప్రదించిందే వాళ్ళు మాకు అక్కడ ఎవరు సంప్రదించేది ఏం లేదు. మేము వస్తున్నాము, మేము మద్దతు చేస్తున్నాం అంటే ఇమీడియట్లీ మేము చైర్మన్ చేసాం వాళ్ళను. తప్పే ఉన్నది. అది మీరు సమర్థిస్తా ఉన్నారు అక్కడ మీరు క్యాథరింపల్లిలో జరిగినటువంటి 100% సమర్థిస్తున్నా. 100% సమర్థిస్తున్నా. అది ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం. ప్రజాస్వామ్యాన్ని కూని చేసే సంగతి చెప్పన్నా అసలు? ప్రజాస్వామ్యాన్ని కూని చేసిందా? ఇప్పుడు ఆ ప్రజాస్వామ్యం మీకు గుర్తొచ్చేది. బీఆర్ఎస్ వాళ్ళకు దొరకు కేసీఆర్కు కేటీఆర్ హరీష్ రావుకి ఇప్పుడు గుర్తుకొస్తుంది ఆ ప్రజాస్వామ్యం గురించి. ప్రజాస్వామ్యం గురించి ఇప్పుడు మీకు గుర్తుకొచ్చేది. ఆనాడు 2014లో మీరు అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఉక్కుపాదం మోపింది గుర్తుకొస్తలేదా? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరినీ కూడా గెలిచిన వాళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీలో లేకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను బెదిరించి బ్లాక్మెయిల్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి తీసుకున్నది గుర్తుకొస్తలేదా? మీరు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ మొత్తము ఎలక్షన్లు వస్తే పోలీసు శాఖలు పోలీసు వాళ్ళను మొత్తం ఉపయోగించుకొని పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించుకొని చట్టాన్ని చేతులకు తీసుకొని కాంగ్రెస్ను ఇతర పార్టీలు ఇవ్వాలని గెలవకుండా చేసి మీరు అధికారంలోకి వచ్చింది గుర్తుకొస్తలేదు. ఒక్కొక్కరి మీద ఉక్కుపాదం మోపి మీరు 1-2 చెప్తున్నారు. ఒక 2 సీట్లు 3 సీట్ల గురించే మా మీద చెప్తున్నారు. 2 సీట్ల 3 సీట్ల గురించే మీకు ఇది న్యాయమని అడుగుతున్నదే. తెలంగాణ రాష్ట్రం మొత్తంలా ఉక్కుపాదం మోపి పోలీసులను మీకు మీ ప్రభుత్వంలో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావుకు ఒక ఏజెంట్లుగా తయారు చేసుకొని నియంత పోకడతో నియంతగా వేసి నియంత పరిపాలన వేసి అధికారం చేతున్న అహంకారంతో రాష్ట్రం మొత్తం మున్సిపల్ ఎన్నికల్లో, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో, జడ్పీటీసీ ఎన్నికల్లో ఎవరినన్నా ఎక్కడిని నోడదారని ఇచ్చిర్రా మీరు? అసలు పోటీలో ఉండనిచ్చిర్రా? పోటీలో ఉన్నోళ్ళ మీద కేసులు పెట్టి జైలుకు పంపించారు, ఉక్కుపాదం మోపారు. అది మర్చిపోయినరా మీరు? బీఆర్ఎస్ వాళ్ళు మర్చిపోయినరా? హరీష్ రావు మర్చిపోయినావా ఈ విషయం? కేటీఆర్ నువ్వు మర్చిపోయినావా? మేము అట్లా చేయడం లేదే. రాష్ట్రం మొత్తం 2014 నుంచి మొదలుకుంటే 2023 దాకా స్థానిక ఎన్నికలు మొత్తం స్టేట్లో జరిగితే ఏ ఒక్క ఎన్నికల్లో పోటీ చేస్తున్న వాళ్ళ మీద కూడా కేసులు పెట్టించారు, ఉక్కుపదం మోపారు. జడ్పీటీసీగా పోటీ చేసిన, ఎంపీటీసీగా పోటీ చేసిన, మున్సిపాల్లో పోటీ చేసిన అందరి మీద కేసులు పెట్టి వాళ్ళను జైలుకు పంపించారు, ఉక్కుపదం మోపారు. పోలీసులు మొత్తం దగ్గర పెట్టుకొని అధికార దుర్వినియోగం చేసి రాచరిక పరిపాలన నడిపించారు. అది మర్చిపోయినరా? మాకు 1 కాడ 2 అక్కల్ని వీళ్ళు అత్తురు కదా, మా దగ్గరికి కష్ట తీసుకున్నాం. ఇది ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. మా ప్రభుత్వం కూడా ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం. మా ముఖ్యమంత్రి కూడా ప్రజల కోసం పనిచేస్తున్నాడు, ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చాడు. కాబట్టే మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ తర్వాత మొత్తం స్టేట్లో మెజార్టీగా ఇండిపెండెంట్ గెలిచిండు. కాంగ్రెస్ పార్టీ తర్వాత కాంగ్రెస్ పార్టీకి 90% గెలిస్తే కడమ 10% మొత్తం ఇండిపెండెంట్లీ గెలిచాడు స్టేట్ మొత్తం. అది గుర్తు. బీఆర్ఎస్ అడ్రస్ లేకుండా పోయింది స్టేట్ మొత్తం. చెప్తున్నా నేను, మొత్తం ఇండిపెండెంట్లీ. మరి ఇండిపెండెంట్ ఎట్లా వచ్చారు? ఒకటి ఇప్పుడు ఇండిపెండెంట్ ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి, నిర్బంధం ఎక్కడ లేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ, మా ముఖ్యమంత్రి గారు ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఎన్నికలు జరగాలని ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చింది కాబట్టి యువత ఇండిపెండెంట్గా నిలబడి గెలిచిండ్రు అంటున్నా. ఇలా చాలా కళ్ళు కూడా ఇండిపెండెంట్ కూడా చైర్మన్లు అయ్యిండ్రు. మా కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి గారు చేసింది అందరినీ. ఇండిపెండెంట్ కూడా చైర్మన్లు చేసింది అంటున్నా. ఇండిపెండెంట్లు కూడా మీరు రండి, మీరే చైర్మన్ ఉండని చేసింది. దట్ ఈజ్ మా ముఖ్యమంత్రి. ప్రజాస్వామ్యం అని అంటుంది దీన్ని. మీ లెక్క నిర్బంధం పెంచలే. ఇప్పుడు నిర్బంధాల గురించి హరీష్ రావు, ఇప్పుడు నిర్బంధాల గురించి మీరు మాట్లాడుతున్నారా? నిర్బంధమా? ఏడ నిర్బంధం? ఎస్, ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నారు
పెద్దపల్లి ఎంపీ గారు, మా ఎంపీ గారి మీద, మా మంత్రి వివేక్ గారి మీద సుమన్ గారు అనుచరులు దాడి చేయడానికి పోయారు. ప్రజాస్వామ్య పద్ధతిలో కొట్లాడితే ఏం కాదు, కానీ మా ఎంపీ గారి మీద, మా రాష్ట్ర మంత్రి మీద దాడి చేయడానికి పోయారు. కాబట్టి అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, అక్కడ మీడియా ఉన్నది, అక్కడ సాక్ష్యాలు ఉన్నాయి. అందుకోసమే చట్టం చేసుకుంటూ పోయింది. నో కాదు, దాడి చేయడం, మంత్రి మీద ఉన్న ఎంపీ మీద దాడి చేస్తే ఎవరు కుంటారు? నీ అనుచర వర్గంతో పోయి దాడి చేయడానికి సిద్ధపడ్డావు. నువ్వు దాడి చేయడానికి సిద్ధపడ్డావు కాబట్టే అందుకోసమే సీసీ కెమెరాలో ఫీడ్ అయి ఉన్నది. అదేవిధంగా మీడియా ఉంది, సాక్ష్యం. అవన్నీ సాక్ష్యాలను చూసిన తర్వాతనే పోలీసు వాళ్ళు చట్టపరమైన చర్య తీసుకున్నారు, అది జైలుకు పంపించారు. దాడి చేస్తే ఎవరైనా తప్పే కదా. మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కంటే ఎక్కువ పోలీసులే పనిచేస్తున్నారు, దగ్గర ఉండి వాళ్ళకి సహకరిస్తున్నారు అంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలు. పోలీసులు చట్టం చేసుకుంటూ పోతుంది. మీ లెక్క పోలీసు వాళ్ళను మేము ఉపయోగించుకుంటలేము ఎక్కడ కూడా. మీరు గుర్తుపెట్టుకోండి, పోలీసు వాళ్ళకు కూడా స్వేచ్ఛ వచ్చింది. అదే పోలీసు వాళ్ళే అంటారు, మాకు స్వేచ్ఛగా వచ్చింది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు రజాకార్లు గారి పరిపాలన చేసినట్టు నిజాం నేను చెప్పిందని నడవాలి అని ఇష్టం వచ్చినట్టు వాళ్ళకు జీతాలంటూ పెంచి వాళ్ళను పశువుల కన్నా ఈనంగా చూసింది కేటీఆర్ హరీష్ రావు అన్నట్టు. వీళ్ళు చెప్పిందే చెయ్యాలి, మేము చెప్పింది ఆనాడు నిజాం కదా చేసినట్టు, మేము చెప్పిందే చెయ్యాలి అంతే. అంత నియంత పరిపాలన నడిపించాడు నానాడు. మేమట్లా కాదే, ప్రజలు ఇచ్చిన తీర్పు కట్టుబడి ఉండాలి. ప్రజలే మా దేవుళ్ళు, ప్రజలే మా కోట్లేసేవాళ్ళు అని చెప్పి మా ముఖ్యమంత్రి గారి లక్ష్యం, మా ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీరు 10 ఏళ్ళు పరిపాలన చేశారు, 10 ఏళ్ళు స్వేచ్ఛగా ఎన్నికలు ఎక్కడైనా జరిగాయా? మీరు నీతులు చెప్తున్నారా? మీ పార్టీలో ఉన్నటువంటి ఈటల రాజేందర్ను హుజురాబాద్లో పెడితే మొత్తం యంత్రాంగం అంతా హుజురాబాద్లో దిగింది, పోలీస్ యంత్రాంగం అంతా, ప్రభుత్వ అధికారులందరూ అక్కడికి వచ్చి పని. ఏంటిది ప్రజాస్వామ్యమా, రాచరిక పరిపాలన? నేను స్వయంగా హుజురాబాద్లో ఉన్నా కదా ఆనాడు. ఈటల రాజేందర్ తెలంగాణ ఉద్యమంలో పనిచేసినోడు, టీఆర్ఎస్ పార్టీలో పనిచేసినోడు కేసీఆర్ దగ్గర. అటువంటి వాడు ఆయనను కేసులు పెట్టి, నానా హింసలు పెట్టి టీఆర్ఎస్ నుంచి బయటకు పంపిస్తే బీజేపీ నుంచి పోటీ ఇస్తే మొత్తం అక్కడ అధికార దుర్వినియోగం చేసింది తెలంగాణ ప్రజలందరూ కూడా చూశారు. మొత్తం ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు అంతా హుజురాబాద్లో దించాడు. 600 కోట్లు ఎలక్షన్ల ఖర్చు పెట్టాడు. మొత్తం టోటల్ ఆడ ప్రజలకు దళిత బంధు అక్కడి నుండి వచ్చింది కదా, 2000 కోట్లు ఖర్చు పెట్టాడు. అయినా హుజురాబాద్ ప్రజలు బీఆర్ఎస్ను మొడగొట్టారు. దాన్ని నియంత అంటారు. పోలీసు మొత్తం దిగింది. అదేవిధంగా ఇక్కడ ఏంది మన రాజగోపాల్ రెడ్డి మునుగోడులో స్టేట్ మొత్తానికి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, పోలీస్ యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం ఆ ఎలక్షన్ మొత్తం అయిపోయేదాకా అక్కడనే కూర్చున్నారు. 100 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, ఉక్కుపాదం మోపిండ్రు అందరి మీద. ఆడ గెలిచి వచ్చిండు, 100 కోట్లు ఖర్చు పెట్టాడు. ఎవడరా అధికార దుర్వినియోగం ఇంత చేసినోడు ఏ ప్రభుత్వం చేసిందా? ఎక్కడైనా జరిగిందా? ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలి, కానీ ఇక్కడ జరగనీయలేదు. ఎక్కడ ఉప ఎన్నిక వచ్చినా, ఎక్కడ మున్సిపల్ ఎన్నికలు వచ్చినా, ఎక్కడ స్థానిక ఎన్నికలు వచ్చినా ఉక్కుపాదం మోపి 10 ఏళ్ళు ఉక్కుపాదం మోపిందే. మేమట్లా చేస్తలేమే, ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చాం, మీ ఇష్టం, ప్రజలు ఓట్లేయండి గెలిపించుకోండి అని అంటే ప్రజలకు ఆ నమ్మకం ఉంది. మా ప్రభుత్వం మీద, మా ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా ప్రజల కోసమే పనిచేస్తున్నాడు అనే లక్ష్యం కొద్దీ తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ఓట్లేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో ఓట్లేశారు. మీ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్నది, నెక్స్ట్ మళ్ళీ మీ పార్టీ అధికారంలో 100% ముఖ్యమంత్రి ఎవరు అవుతారు?
మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అవుతారు ముఖ్యమంత్రి. మరొకసారి ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారు అవుతారు. అంటే ఇంకా చాలా మంది కూడా ఉన్నారు కదా, ఇంకా దానికోసం వెయిట్ చేసేటువంటి వాళ్ళు కావచ్చు, పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తులు కావచ్చు, ముందు నుంచి పనిని బట్టి ఆ. మా ముఖ్యమంత్రి గారు అవుతారు. నేనే ఉంటానని చెప్పేసి చెప్పడం ఇది కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ కదా రేవంత్ రెడ్డిది. ఎందుకు నేను మళ్ళీ ముఖ్యమంత్రి నేనే అంట, నేనే రాజు, నేనే మంత్రి అన్నటువంటి మాటలను ఏ విధంగా సమర్థించుకుంటారు మీ కాంగ్రెస్ పార్టీ? ఎందుకు ఆ విధమైనటువంటి మాటలు ఎందుకు వస్తూ ఉన్నాయి? అది మా హైకమాండ్ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటారు. ముఖ్యమంత్రి అయితే అవుతాడు, తప్పేంటి, ఎందుకు కావద్దు? చాలా మంది ఉన్నారు కదా, పరిపాలన కరెక్ట్ చేసినప్పుడు పరిపాలన కరెక్ట్ చేస్తున్నాడు. ఇయర్లో రజాకార్లను మించిన పరిపాలన కేసీఆర్ చేసిండు, నిజాం మించిన పరిపాలన చేసింది. తగిన మొగడు తగిన మిండడు ఎవరు అంటే రేవంత్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి. కాబట్టి తప్పేంటి అని నేను అంటున్నా. కేసీఆర్ కూడా ఆ రోజు కూడా ఆయన కూడా విర్రవీగడం జరిగింది, మళ్ళీ నేనే 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి ఉంటానని చెప్పేసి. సో అంతిమంగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుతోటి ఆయన ఆ ఫామ్ హౌస్కి మాత్రం పరిమితం అయిపోయింది. ఎందుకు రేవంత్ రెడ్డి సరే ఒకప్పుడు మాట్లాడినటువంటి మాటలు ప్రజలు సమర్థించలు, కానీ ఆయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత సో ఆయనే ఒక రాజులాగా ప్రవర్తిస్తున్నాడు, మంత్రుల మాటలు వినట్లేదు, కేవలం ఆయన నిర్ణయాలు మాత్రమే వినాలి అధికారులు అన్నటువంటి తీరులుగా ఆయన పనిచేస్తున్నాడు అన్నటువంటి విమర్శల పాలవుతా ఉన్నాయి. దాంట్లో భాగంగానే నేనే రాజు నేనే మంత్రి అన్నటువంటి ఇవి కూడా అహంకారానికి నిదర్శనం అన్నటువంటి తీరుగా మాట్లాడుతున్నారు. అది తప్పు. మీరు ఎక్కడ రాష్ట్రంలో ఎవరు మాట్లాడతలేరు. ఓన్లీ హరీష్ రావు, కేటీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 6 నెలల కోసం ఆయన మాట్లాడతాడు. కేటీఆర్ హరీష్ రావు అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడతలేరు. ఇద్దరు మాట్లాడితే మీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా దాన్ని వ్యతిరేకించాడు. ఇది చెప్పుకోవడం ఏంటి? కాంగ్రెస్ పార్టీలో ఈయన ఒక్కడే ఉన్నాడు, ఆయన వేరే పార్టీ పెట్టేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు, వేరే పార్టీ నుంచి ఎవరు ముఖ్యమంత్రి అయితే మీ ఎమ్మెల్యే మాట్లాడారు. రాజగోపాల్ రెడ్డి గారి ఎమ్మెల్యే గారి అది వ్యక్తిగత వ్యవహారం. అవును, వ్యక్తిగత అభిప్రాయమైనప్పుడు మీ పార్టీ ఎమ్మెల్యే, మా పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయన వ్యక్తిగత ఆలోచన, అది హైకమాండ్ నిర్ణయం చేస్తుంది. హైకమాండ్ దగ్గర మాట్లాడాలి. ఆయన బయట ఎందుకు మాట్లాడుతున్నా మాకు తెలియదు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని మీద నమ్మకంతోని ఓట్లేస్తున్నారు. ప్రజల ఆలోచనను ప్రజల ఆలోచన విధానంతోనే ఈ ప్రభుత్వం నడుస్తున్నది. ప్రజలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటేనే ప్రభుత్వం నడుస్తుంది. ఇది ప్రజాస్వామ్యం ఉన్నది కాబట్టి ప్రజలకు స్వేచ్ఛ ఉంది, అడిగే స్వేచ్ఛ ప్రజలకు ఇచ్చాడు మా కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాస్వామ్యం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు అన్ని స్వేచ్ఛలు ఇచ్చారు. మీరు గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ధర్నా చౌకులు రాష్ట్రం మొత్తం నిషేధించాడు. ఎక్కడ కూడా ధర్నా చేయొద్దు, ఎక్కడ కూడా నిరసన తెలపద్దు, ఎక్కడ కూడా ధర్నా చేయొద్దు. మొత్తం అట్లా చేసిన వాళ్ళు అందరి మీద కేసులు పెట్టండి, ఉక్కు పదం పండి, జైలుకు పంపండి అని చెప్పిండు. ఆనాడు తెలంగాణ ఉద్యమకారుల మీద ఉక్కుపాదం మోపాడు. మాట్లాడితే ధర్నాలు కాదు, మాట్లాడితే కూడా కేసులు పెట్టి జైలు పంపించాడు. ఇది వాస్తవం కదా. దళిత నాయకులపై మాట్లాడితే కేసులు పెట్టి జైలు పంపించాడు. బీసీ నాయకుడు మాట్లాడితే కేసులు పెట్టి జైలు పంపించాడు. మీడియా మిత్రుడు ఇలా రొగ్గారిని వాస్తవాలు ప్రజల కోసం మాట్లాడితేనే రఘు ఒక జర్నలిస్టు ప్రజల కోసం మాట్లాడి ప్రజలకు తెలియజేస్తే ప్రజల పక్షాన మాట్లాడాడు. నీతి నిజాయితీగా మాట్లాడినందుకు ఆయన నడి రోడ్డు మీద తీసుకొని పోయి కేసులు పెట్టి రిమాండ్ చేశారు. ఇదేంటి? తిరుమల మల్లయ్య గారిని తీసుకుపోయి వాస్తవాలు మాట్లాడితే ఎక్కడికి పోతే అక్కడ ఉక్కుపాదం మోపారు, కేసులు పెట్టారు. ఇది వాస్తవం కదా. కోదండరాం మీద రాత్రి తలుపులు బద్దలు కొట్టి బయటకు తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. తెలంగాణ ఉద్యమకారులు బాగా మందకిష్టం అది కేసులు పెట్టి జైలుకు పంపించాడు. ఇది వాస్తవం కదా. అంటే ఇవన్నీ ఏంటి? ఇవన్నిటి మీద అంటే తెలంగాణ ప్రజల మీద ఉక్కుపాదం మోపాడు. మాట్లాడితే కేసులు. దళితులను చంపించారు, మర్చిపోయినరా? నేరేళ్లలో 5 దళితులను చంపించారు, బీసీ బిడ్డలు 2 చంపించారు, లారీల కింద తొక్కి చంపించారు. ఇది తెలంగాణ ప్రజలు మర్చిపోయినరా? తెలంగాణలో దళితులకు రక్షణ ఎక్కడిది? 10 ఏళ్ళు. బీసీలకు రక్షణ ఎక్కడిది? ఎస్టీలకు రక్షణ ఎక్కడిది? ఏబిఎన్ మాట్లాడినందుకు 3 ఏళ్ళు నిషేధించాడు. ఏబిఎన్ ఛానల్, ఇది పేపర్ను ఏబిఎన్ ఛానల్ 3 ఏళ్ళు నిషేధించారు. అంటే ఆయన జర్నలిస్టులను కూడా
ఎవరైనా జర్నలిస్టులు ఎదురు తిరిగి మాట్లాడితే కూడా వాళ్ళ మీద ఉక్కుపాదం ముప్పిండు అంటున్నా. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అంటే నిజాం పరిపాలన, రజాకార్ల పరిపాలన జరిగింది 10 ఏళ్ళు ఈ రాష్ట్రంలో. దాన్ని బద్దలు కొట్టి అధికారంలోకి తీసుకొచ్చాను మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. తప్పేముంది అని అంటున్నా. ఇది ప్రజాస్వామ్యం అందరికీ. అందుకోసమే మా కాంగ్రెస్ ప్రభుత్వము, మా ముఖ్యమంత్రి గారు ప్రజలందరికీ స్వేచ్ఛ ఇచ్చారు. ఎవరైనా అందుకోసమే కాంగ్రెస్ పార్టీ అధికారులకు రాగానే ధర్నా చౌకులు ఓపెన్ చేసేది, పర్మిషన్ అందరికి ఇచ్చేది. మీరు ధర్నాలు చేసుకోవచ్చు, రస్తారోకోలు చేసుకోవచ్చు, మీరు మాట్లాడచ్చు. జర్నలిస్టులకు అధికారం ఇచ్చింది. మీరు మాట్లాడండి, వాస్తవాలు మాట్లాడండి, స్వేచ్ఛ ఇచ్చేది. ఎస్, ఇది ప్రజాస్వామ్యం అంటారు దీన్ని. ఇది ప్రజాస్వామ్యం ఉన్నది. మీరేమో ప్రజాస్వామ్యం అంటా ఉన్నారు. సో ఆర్ఎస్పీ లాంటి వ్యక్తులు మాట్లాడుతూ ఇలా రేవంత్ రాజ్యాంగాన్ని తెలంగాణలో అమలు చేస్తున్నాడు. ఇప్పుడు నడిచేదంతా కూడా రేవంత్ రాజ్యాంగమే. ఆయన చెప్పినటువంటి పని అవుతా ఉన్నది. అధికారులు కూడా ఆయన రాసినటువంటి, ఆయన చెప్పేటువంటి రాజ్యాంగం ప్రకారమే నడుస్తూ ఉన్నారు, పోలీసు వ్యవస్థ కూడా అంటూ కాసేపటి క్రితమే ఆర్ఎస్పీ మాట్లాడింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు ఆర్ఎస్ ప్రవీణ్ రేవంత్ రెడ్డి గారి ఏమన్నాడు? రేవంత్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి రాజ్యాంగమే నడుస్తుంది. ఎస్, అవు రేవంత్ రెడ్డి గారి రాజ్యాంగమే నడుస్తున్నది. అయితే ఏం బీకుతావు అని అంటున్నా నేను. ఆర్ఎస్ ప్రవీణ్ గారిని అడుగుతున్నా, ఏం బీకుతావు అని అంటున్నా. ఎస్, అదే నడుస్తున్నది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భారత రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలన నడిపిస్తున్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడు తెలంగాణ రాష్ట్రంలో. అది గుర్తుపెట్టుకో ప్రవీణ్ కుమార్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మీరు గుర్తుపెట్టుకోండి. తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడు. చట్టాలను గౌరవించే పరిపాలన నడిపిస్తున్నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అయితే ఏంది అని అంటున్నా, ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చాడు, ప్రజల కోసమే పనిచేస్తున్నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అయితే ఏంటి అంటున్నా, నీవా మాట్లాడే హక్కు నీకున్నదా? ఆర్ఎస్ ప్రవీణ్ గారు, నీ గురించి మొత్తం తెలుసు. కేసీఆర్ కుటుంబానికి పెద్ద పాలేరు నువ్వు, అది గుర్తుపెట్టుకోను. నువ్వు మాట్లాడుతున్నావా? ఏ జాతిలో అయితే పుట్టావో ఆ జాతిని మోసం చేసిన చరిత్ర నీకుంది. బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను నమ్మించి మోసం చేసి దగా చేసి నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఒక దొర ఇంటికి పోయి దొర గడిల ముందట పెద్ద పాలనగా పనిచేస్తున్నావు. నువ్వా మాట్లాడేది? నువ్వు మాట్లాడిన మాటలు గుర్తు చేస్తున్నా మీ ద్వారా, మన తొలి వెలుగు ద్వారా తెలంగాణ ప్రజలకు గుర్తు చేస్తున్నా. నువ్వు మాట్లాడిన వీడియోలో ఒకసారి నేను మాట్లాడేది, ఆయన మాట్లాడి ఒకసారి ఇయ్యండి. గతంలో ఏం మాట్లాడాడు? నువ్వు ఐపీఎస్ ఆఫీసరు, నీ గురించి నాకు తెలియదా? నువ్వు ఎస్పీగా ఉన్నప్పుడు ఏం చేశావు? దళితులను, గిరిజనులను, బీసీలను నక్సలైట్లకు అన్నం పెడుతున్న పేరు మీద, నక్సలైట్లకు ఇన్ఫార్మల్గా పనిచేస్తున్న పేరు మీద, నక్సలైట్లకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్న పేరు మీద ముద్ర వేసి, అన్యాయంగా ముద్ర వేసి 100 మందిని అర్ధరాత్రి తీసుకుపోయి నువ్వు ఎస్పీగా ఉన్నప్పుడు ఎన్కౌంటర్ చేసి చంపావు. అది నీ చరిత్ర. పేదోళ్ళను, ఇండ్లలో వండుకున్నోళ్ళను, కష్టపడి పనిచేసుకున్నటువంటి వాళ్ళను మీరు నక్సలైట్లకు అన్నం పెడుతున్న పేరు మీద నువ్వు వాళ్ళ మీద అన్యాయంగా నక్సలైట్ల అని ముద్ర వేసి అన్యాయంగా అర్ధరాత్రి తీసుకుపోయి ఎన్కౌంటర్ తీసి చంపించావు. పచ్చి రక్తం దాగినోడివి. నువ్వు మాట్లాడుతున్నావు ఆ ప్రజాస్వామ్యం గురించి, నువ్వు మాట్లాడుతున్నావు భారత రాజ్యాంగం గురించి. సిగ్గుండాలి. నీ చరిత్ర మాకు తెలియదా? ఏం చేశావు అప్పుడు? నువ్వు ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నప్పుడే 100 కోట్లు సంపాదించుకున్నావు. నీ చరిత్ర నాకు తెలియంది కాదు. నువ్వు ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నప్పుడే నీ తమ్ముడిని ఎమ్మెల్యేగా వేయించావు, టీఆర్ఎస్ పార్టీకి పంపించి. నువ్వు ఈ జాతర కోసం పనిచేసావా? నువ్వా నీతిపరుడివి? నీ గురించి తెలియదా మాకు? ఈ దళితులను అడ్డం పెట్టుకొని, అణగారిన కులాలను అడ్డం పెట్టుకొని
నువ్వు మోసం చేయలే, నీ స్వార్థ ప్రయోజనం కోసం బీఆర్ఎస్ బిఎస్పి పార్టీని, బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా నువ్వు అధ్యక్షునిగా అయి ఏం చేశావు? బిఎస్పి రాష్ట్ర అధ్యక్షుడిగా నువ్వు ఉండి తెలంగాణ ప్రజలను ఏ విధంగా మభ్యపెట్టావు? కేసీఆర్ని ఏమని మాట్లాడావు? కేటీఆర్ ఏమని మాట్లాడావు? హరీష్ రావును ఏమని మాట్లాడావు? నువ్వు మాట్లాడింది మీడియా మొత్తం రికార్డు ఉంది. ఆర్ఎస్ ప్రవీణ్ గారు, నీ రికార్డు ఉంది మొత్తము. నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు? నువ్వేం మాట్లాడావు? గడిల రాజ్యం, దొరల రాజ్యం వచ్చిందని మాట్లాడింది వాస్తవం కాదా? రజాకార్ల పరిపాలన నడుస్తుంది అన్నది వాస్తవం కాదా? ఇది ప్రవీణ్ కుమార్ మాట్లాడిన ముచ్చటే మాట్లాడుతున్నా. నిజాం నియంతగా నిజాం పరిపాలన నడుస్తుంది ఈ రాష్ట్రంలో అని చెప్పి నువ్వు మీడియా ముందట మాట్లాడింది వాస్తవం కదా? ఎవరిని మభ్యపెట్టడం కోసం మాట్లాడినావు ఇవన్నీ. కేసీఆర్ దొర గడిల పరిపాలన నడిపిస్తున్నాడు, నిజాం నియంత పరిపాలన నడిపిస్తున్నాడు తెలంగాణలో. లక్షల కోట్లు దోపిడీ చేసింది తెలంగాణ లక్షల కోట్లు దోపిడీ చేసిండు కేసీఆర్ కుటుంబం. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ అంటాడు లక్షల కోట్ల దోపిడీ చేశారు తెలంగాణ ప్రజలు అని చెప్పింది వాస్తవం కదా? తెలంగాణను మొత్తం దోషిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్లు దోషిండు కేసీఆర్ అని చెప్పింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాదా? రాష్ట్రం మొత్తం దోపిడీ జరుగుతుంది అని చెప్పింది అది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాదా? రాజకీయాల్లో ఎవరైనా మాట్లాడతారు. నువ్వు మాట్లాడి ఒకటి రేవంత్ రెడ్డి కూడా చాలా మాట్లాడింది కదా, దోచుకున్నారు చాలా మంది. కాంగ్రెస్ పార్టీ పైన కూడా గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు. బిఎస్పీ పార్టీ అధ్యక్షునిగా దళితులను అడ్డం పెట్టుకొని, గిరిజనులను అడ్డం పెట్టుకొని, అనగారిన కులాలను అడ్డం పెట్టుకొని నువ్వు ముఖ్యమంత్రి కేసీఆర్ నానాడు నువ్వు ఇవన్నీ మాట్లాడింది వాస్తవమా కాదా అంటున్నా. ఇసుక మాఫియా నడిపిస్తున్నారు, రాష్ట్రాన్ని మొత్తం దోషేసిండ్రు, రాష్ట్రాన్ని 8 లక్షల కోట్లు అప్పు చేసిండ్రు అని చెప్పి మాట్లాడిందే ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు. ఇవాళ నువ్వు ఎట్లా మాట్లాడతావయ్యా? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎట్లా మాట్లాడతావు అంటున్నా. ఆ రోజు దొరల గడిలను పల్గొట్టాలని మాట్లాడింది నువ్వే కదా. ఆ మాటలతోని ఎవరిని మభ్యపెట్టినట్టు? దళితులను మభ్యపెట్టాడు, గిరిజనులను మభ్యపెట్టాడు, అనగారిన కులాలను మభ్యపెట్టి మోసం చేశాడు అంటున్నా. మళ్ళీ అట్లా మాట్లాడి ఎవరినైతే నువ్వు మాట్లాడావో, ఏ దొరనైతే కేసీఆర్ మాట్లాడావో, ఏ దొరనైతే నువ్వు దొరల గడిలను బద్దలు కొట్టాలన్నావో, ఏ దొరలైతే నిజాం పరిపాలన నడిపిస్తున్నారు, నియంత పరిపాలన నడిపిస్తున్నారు అని చెప్పావో, మరి అదే బీఆర్ఎస్ పార్టీకి, అదే కేసీఆర్ దొర దగ్గరికి నువ్వు పోయినావు కదా అంటున్నా. అంటే ఈ తెలంగాణ ప్రజలను మోసం చేసిపోయినావు కదా, తెలంగాణ దళిత గిరిజనులను మోసం చేసిపోయినావు కదా, బీసీలను అణగారిన కులాలను మభ్యపెట్టి మోసం చేసిపోయినావు కదా. నేను ఆ కాన్సెప్ట్తో మాట్లాడుతున్నా. నువ్వు సిద్ధాంతాలను పక్కకు పెట్టావు, సిద్ధాంతాలను తుంగలు దొక్కావు, దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశావు, గిరిజనుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశావు, నిన్ను నమ్ముకున్న అణగారిన కులాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి మోసం చేసి దగా చేసి కేసీఆర్ దొర దగ్గర పెద్ద పాలేరుగా పనిచేస్తున్నావు. అందుకోసమే నేను మాట్లాడుతున్నా. ఓకే, మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిండు ఢిల్లీ వేదికగా. ఈరోజు క్యాబినెట్ మీటింగ్ అంటే తెలంగాణలో రాష్ట్రంలో జరగాల్సినటువంటి క్యాబినెట్ మీటింగ్ను ఇలా ఢిల్లీకి తీసుకెళ్ళి అక్కడ ఢిల్లీకి తాకట్టు పెట్టి రాహుల్ గాంధీకి, మల్లికార్జున ఖర్గేకు తాకట్టు పెట్టడం జరిగింది. ఇది చాలా అన్యాయం అంటూ హరీష్ రావు మాట్లాడుతున్నటువంటి తీరు కనబడతాం. హరీష్ రావు అనేటుడు అడవులు వచ్చాగాడు, ఆయనకి రాజకీయాల్లో అవగాహన కాదు, అహంకారం బాగున్నది. ఆయనకి బొటవెన్నెల నుంచి వెళ్ళి మీ దాకా విషం ఉంది. ఆ ద్వారా విషం ఉంది. అది ఆ విషయం గురించి నాకు తెలియంది కాదు. నా కొడక నువ్వు మాట్లాడి నీకు అర్హత లేదు. ఎస్, ఇది నేషనల్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినట్టు పార్టీ, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ, ఇది ఈ దేశం కోసం పుట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ, నేషనల్ పార్టీ. కాబట్టి హైకమాండ్ దగ్గరికి పోతారు, మాట్లాడడానికి పోతారు. హైకమాండ్, దీనికి హైకమాండ్ ఉన్నది కాంగ్రెస్ పార్టీకి. దీనికి 140 ఏళ్ళ చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీకి. ఇది నేషనల్ పార్టీ. ఎస్, పోతారు.
ముఖ్యమంత్రి గారు పోతారు, క్యాబినెట్ మంత్రులు కూడా పోయి హైకమాండ్తోని ఇక్కడ ఉన్నటువంటి ప్రజల గురించి, ప్రభుత్వం గురించి వివరిస్తారు. తప్పేంటి? ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ రా బాబు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. అందుకోసం ఈ ప్రజలు బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మీద ఉంది కదా. మా సోనియా గాంధీ అమ్మకు రాహుల్ గాంధీ గారికి తెలంగాణ ఇచ్చిండ్రు కదా. కాబట్టి ఇక్కడ ప్రజలు ఏ విధంగా ఉన్నారో, ప్రజా పరిపాలన నడుస్తుందా, ప్రజల గురించి అడిగి తెలుసుకుంటారు కదా. ముఖ్యమంత్రి గారిని, క్యాబినెట్ మంత్రులు అడుగుతారు కదా, ఈ ప్రజలకు పరిపాలన మంచిగా అందిస్తున్నారా, ప్రజలకు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేర్చాలి అని హైకమాండ్ చెప్తుంది కదా. తెలంగాణ ఇచ్చిన పార్టీ కదా కాంగ్రెస్. ఇక్కడ పిసిసి అధ్యక్షుడు ఉంటాడు, మీకు ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఉంటారు. సో వాళ్ళతో ఏమైనా సంప్రదింపులు చేసుకున్నదంటే అధిష్టానం చేసుకోవచ్చు. కానీ సో ప్రభుత్వంలో వాళ్ళకు ఎందుకు దీంట్లో ఇన్వాల్వ్మెంట్? కాంగ్రెస్ మంత్రులు కదా, ప్రభుత్వం నడిపించేది ఎవరు? ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్ మంత్రులే కదా. ప్రభుత్వము నడిపించేది వాళ్ళు కాబట్టి ప్రజల కోసము, ప్రజలకు ఏం చేస్తున్నారని తెలుసుకుంటారు కదా హైకమాండ్. వాళ్ళకి హైకమాండ్ లేదు, దొర కుటుంబమే హైకమాండ్. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆరే. ఇక వాళ్ళకి ఎవరు లేరు, ప్రజలు లేరు, వాళ్ళకు ఆ హైకమాండ్ కూడా లేదు, వాళ్ళ కుటుంబమే మొత్తం. కానీ ఇది కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు. దేశ ప్రజల కోసము స్వాతంత్రం తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసము తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. కాబట్టి వాళ్ళకి బాధ్యతలు ఉంటాయి. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒకటి తర్వాత ఒకటి అమలు చేయాలి అని చెప్పడం కోసం, ప్రజల సమస్యల గురించి మాట్లాడడం కోసం, ప్రభుత్వం ఏ విధంగా నడిపిస్తున్నారు, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పడం కోసం కాంగ్రెస్ పార్టీకి నమ్మి ఓట్లేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి మళ్ళీ మొన్న మున్సిపల్ ఎన్నికల్లో 100% గెలిపించారు. కాబట్టి ప్రజా పరిపాలన మంచిగా నడిపియడాలే అనే అనేక విషయాలు చర్చించడం కోసమే మా ముఖ్యమంత్రి గారిని, మా క్యాబినెట్ మంత్రులను పిలుచుకొని మాట్లాడడం. హైకమాండ్ దగ్గరికి పోయి మాట్లాడేస్తారు. అరే మీరు ఈ రాష్ట్రాన్ని దోసుకున్న 3 లక్షల కోట్లు దోసుకొని, ఈ రాష్ట్రంలో హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు బినామీ పేర్ల మీద పెట్టుకొని, మీరు 100 కోట్లు 1000 కోట్లు పట్టుకొని రాష్ట్రం ప్రాంతీయ పార్టీ అటువంటి దేశవ్యాప్తంగా పైసలు ఖర్చు పెట్టడానికి మీరు పోయింది. అప్పుడు ఇవి మాట్లాడలేదని హరీష్ రావు. మీరు ఉత్తరప్రదేశ్కు అఖిలేష్ యాదవ్కు పైసలు ఇస్తారు, కర్ణాటకకు కుమారస్వామికి పైసలు ఇస్తారు, ఆంధ్రప్రదేశ్కి ఏమో జగన్కు పైసలు ఇస్తారు ఎన్నికల్లో. ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినారే భయ్? ఇవాళ డబ్బు అది తెలంగాణ ప్రజల డబ్బు కదా, తెలంగాణ ప్రజలు దోసుకున్న డబ్బు కదా అదంతా. పంజాబ్లో రైతులు చనిపోతే పంజాబ్లో రైతులకు పైసలు ఇస్తారు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు పైసలు ఇయ్యరు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలను పరామర్శించరు. మీరు మాకు నీతులు చెప్తారు. మీరు ప్రాంతీయ పార్టీ పెట్టుకొనే దాన్ని బీఆర్ఎస్ పార్టీగా మార్చుకొని దేశవ్యాప్తంగా మేము ఎన్నికల్లో పోటీ చేస్తాం అనుకున్నారు. ఎందుకంటే దోషుల డబ్బు ఉన్నది కదా. ఇయర్లో ప్రతి ఎన్నికల్లో ఇవాళ మహారాష్ట్రకే, ఇక్కడ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి కేసీఆర్ మహారాష్ట్ర ఎన్నికల్లో, స్థానిక సంస్థ ఎన్నికల్లో, ఇతర ఎన్నికలలో దాదాపు అక్కడ పార్టీని నడిపిస్తారని మహారాష్ట్రలో 1000 కోట్లు ఖర్చు పెట్టిండు. ఎవరబ్బా సొమ్మరది? దీనికి జవాబు ఇప్పుడు హరీష్ రావు. నువ్వు జవాబు చెప్పు. తమాషాలు చేస్తున్నావు, మాట్లాడితే వినుకుంటా కూర్చుంటారు అనుకుంటున్నావా? ఉత్తరప్రదేశ్లో ఎలక్షన్లు జరిగితే అఖిలేష్ యాదవ్కు పైసలు పంపించింది వాస్తవం కదా కేసీఆర్? కర్ణాటకలో కుమారస్వామికి పైసలు పంపించింది వాస్తవం కదా? జగన్ గారికి ఎలక్షన్లలో 2019లో పైసలు పంపించింది వాస్తవం కదా? ఏంద్ర భయ్ ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిన డబ్బు? మీరు ఒక ప్రాంతీయ పార్టీ ఉండే దేశవ్యాప్తంగా మీరు డబ్బు పంపించారు ఎలక్షన్ల కోసం, దేశవ్యాప్తంగా తిరగాలని ప్రయత్నం చేశారే. ఒక ఓన్లీ ప్రాంతీయ పార్టీ, అది మా సోనియా గాంధీ అమ్మ తెలంగాణ ఇస్తే ఆ పుణ్యాన సెంటిమెంట్ రూపొందించుకొని ముఖ్యమంత్రి అయ్యే దేశవ్యాప్తంగా డబ్బులు పెట్టి మీరు బీఆర్ఎస్ పార్టీని దేశవ్యాప్తంగా నేషనల్ పార్టీ చేయాలనుకున్నారే. మరి ఇది దేశ ప్రజల కోసం పుట్టిన పార్టీ, దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి దీని నిర్ణయాలు దీనికి ఉంటాయి కదా, దీని నిర్ణయాలు దీనికి ఉంటాయి కదా.
మీరు పార్టీ ఫండే మీ దగ్గర 1000 కోట్లు ఉంటుంది. దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ 140 ఏళ్ళు చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి మా ఫండ్ ఎంత ఉన్నది? మా రాహుల్ గాంధీకి ఇప్పటికీ ఇల్లు లేదు, మా సోనియా గాంధీ అమ్మకి ఇప్పటికీ ఇల్లు లేదు, ఇప్పటికీ ఎంపీ క్వార్టర్స్లో ఉంటారు. మీ ఆస్తులు ఎంత? మా సోనియా గాంధీ అమ్మ, మా రాహుల్ గాంధీ గారి ఆస్తులు ఎంత చూసినారో? ఇప్పటికీ ఎంపీ క్వార్టర్స్లో మా రాహుల్ గాంధీ గారు ఎంపీ, మా సోనియా గాంధీ అమ్మ ఎంపీ. ఆ ఎంపీ క్వార్టర్స్లే మామూలు జీవితాన్ని గడుపుతున్నారు. కేసీఆర్ 600 ఎకరాలలో 60 ఎకరాల నుంచి 600 ఎకరాలు ఫామ్ హౌస్, 600 ఎకరాల్లో లగ్జరీ జీవితం గడుపుతున్నాడు. ఒకసారి మా సోనియా గాంధీ అమ్మ, రాహుల్ గాంధీ గారి ఇల్లు లోపల సామాన్ చూసినా కేసీఆర్ ఇంటికి పోయి చూడు. కేటీఆర్ 500 కోట్లతో ఇల్లు కట్టుకున్నాడు. హరీష్ రావు రాజభవనంలో ఉంటున్నాడు. వీళ్ళందరికీ ఇతర దేశాలలో ఇండ్లు, పెట్టుబడులు, 1000 కోట్ల పెట్టుబడులు, ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయిరా? వీటి గురించి మాట్లాడుకుందాం. తొందరపడకు హరీష్ రావు, ఎందుకు మాట్లాడుతున్నావు? ఇది నేషనల్ పార్టీ. దేశవ్యాప్తంగా రేపు పొద్దుగాల దేశవ్యాప్తంగా కూడా ఏ ముఖ్యమంత్రులైనా ఏ మంత్రులైనా రేపు పొద్దుగాల దేశంలో అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ వస్తుంది. వచ్చినాక కూడా అందరినీ కూడా తెలంగాణ ప్రజల కోసము, దేశ ప్రజల కోసం మాట్లాడి సమీక్షలు చేసి ప్రజలకు సేవ చేయాలని సలహా ఇచ్చి అనేక విషయాలు చెప్పి ప్రజల కోసమే మనం జీవిస్తున్నాం, ప్రజల కోసమే కాంగ్రెస్ పార్టీ పనిచేయాలని చెప్పడం కోసమే హైకమాండ్ పిలిపిస్తుంది. హైకమాండ్ నిర్ణయాలని వీళ్ళు అమలు చేయవలసిందే. ఎందుకంటే ఇది ప్రజల కోసం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రజల కోసం పనిచేయాలని చెప్పడం కోసం వీళ్ళని పిలిపించింది. కవితకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని గురించి మాట్లాడుకోవాలి. నిన్న ఆమె ప్రెస్ మీట్ పెట్టి మేము అతి త్వరలో పార్టీ కూడా నేను స్థాపించబోతా ఉన్నాను, జస్ట్ వచ్చేటువంటి ఎన్నికలలో మళ్ళీ వచ్చేటువంటి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల వరకు మేము మా పార్టీ గుర్తు కూడా వస్తుంది, నేను వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో నేను సిద్దిపేట నుంచి కూడా పోటీ చేస్తాను. కవితకి ఆదరించేటువంటి పరిస్థితి తెలంగాణలో ఉందని చెప్పేసి అనుకోవచ్చా? ఇంకా కూడా ప్రజలు ఆమె చేసినటువంటిదో లేకపోతే వాళ్ళ నాయన చేసినటువంటిదో మర్చిపోయి ఉంటారని చెప్పేసి అనుకోవచ్చు? ప్రజలకు అన్నీ గుర్తుంటాయి. ఆమె పార్టీ పెట్టకముందు నేను మాట్లాడడం మంచిది కాదు. పెట్టినాక ప్రజలకు అన్నీ తెలుసు. ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజలు తీర్పిస్తారు, ప్రజలే తీర్పిస్తారు. ప్రజలకు ప్రతి విషయం తెలుసు. ప్రజలు దేవుళ్ళు, ప్రజలే ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలనేది ప్రజలకు అన్నీ తెలుసు. ఎవ్వరు మనం మాట్లాడుకున్నంత మాత్రాన, వాడు కేసీఆర్ మాట్లాడినంత మాత్రాన, హరీష్ రావు మాట్లాడినంత మాత్రాన, కేటీఆర్ మాట్లాడినంత మాత్రాన, ఆ కుటుంబం మాట్లాడినంత మాత్రాన తెలంగాణ ప్రజలు వినడానికి సిద్ధంగా లేరు. అది మీరు కూడా చూశారు. వాళ్ళు పార్టీ పెట్టుకున్నా ఇంకా ఏది పెట్టుకున్నా ప్రజలకు అన్నీ తెలుసు. ప్రజలకు కరెక్ట్ తీర్పిస్తారు. ప్రజల తీర్పు కూడా చూసింది కదా మీరు. ప్రజల తీర్పు కూడా ప్రతి ఎలక్షన్లు ప్రజల తీర్పు చూస్తున్నారు. ఇవాళ కేసీఆర్ దొర కుటుంబాన్ని నమ్మే పరిస్థితులు తెలంగాణ ప్రజలు లేరు అనేది క్లారిటీగా ఉంది. మీరు ఎన్ని పార్టీలు పెట్టుకుంటే లాభం ఏంటి? తెలంగాణ ప్రజలకు క్లారిటీ ఉన్నారు. తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు. నామినేటెడ్ పోస్టులు ఎందుకు ఇంత 2.5 సంవత్సరాలు అవుతా ఉన్నాయి? మీ పార్టీలో చాలామంది ఆశావాహులు ఉంటారు, చాలామందికి పదవులు రావాలన్నటువంటి ఆకాంక్షతో పనిచేసేటువంటి వ్యక్తులు ఉంటారు. 2.5 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పటికీ ఇంకా 2.5 సంవత్సరాలు మాత్రమే మిగిలిపోయినటువంటి పరిస్థితి. ఎందుకు క్యాబినెట్, ఒక పక్క క్యాబినెట్ పూర్తి స్థాయిలో ప్రక్షాళన కాకపోయింది, ఇప్పుడు ఉన్నటువంటి ఈ పోస్టులు సైతం కూడా నామినేటెడ్ పోస్టులను కూడా ఎందుకు భర్తీ చేయట్లేదు? అది ఇదే లేకపోయినట్లయితే ఈ 5 సంవత్సరాల పాటు ఇట్లే పెట్టాలని చెప్పి క్యాబినెట్ బాగానే ఉంది. తర్వాత నామినేటెడ్ పోస్టులు ఇప్పుడు హైకమాండ్ నిర్ణయం చేస్తుంది. మాకు హైకమాండ్ నిర్ణయం చేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ హైకమాండ్ నిర్ణయిస్తుంది. హైకమాండ్ నిర్ణయిస్తుంది. ఇక్కడ మా ముఖ్యమంత్రి గారు, మా పిసిసి అధ్యక్షుడు అందరూ కూర్చుని నిర్ణయం చేసి ఖచ్చితంగా చేస్తారు. సో చాలామంది కూడా అంటే మనం చూసినటువంటి దాంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ కోసం చాలామంది కష్టపడ్డటువంటి వ్యక్తులు ఉన్నారు. సో అన్ని ఆస్తులను దారపోయడం కావచ్చు, ఫ్యామిలీని దూరం పెట్టినటువంటి వ్యక్తులకి, సో కొంతమందికి అసలు పార్టీతోటి కొంత అప్పుడప్పుడు జాయిన్ అయినటువంటి వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు వచ్చి తప్పించి పార్టీని మొదటి నుంచి కూడా మేము ఉన్నటువంటి వాళ్ళకి మొండి చేసి చూపెట్టింది కాంగ్రెస్ పార్టీ అన్నటువంటి విమర్శలు కూడా మీ పార్టీ అధిష్టానం పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఉన్నాయి. సో దీంతో ఉన్నటువంటి ఈ పోస్టులతో ఈ భర్తీలో సమాన్యాయం జరుగుతుంది.
కాంగ్రెస్ పార్టీ ఎవరైతే కష్టపడుతుండ్రో, ఎవరైతే కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని వచ్చారో, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారో అందరికీ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ హైకమాండ్ న్యాయం చేస్తుంది. కొంచెం ఓపికతో ఉంటే కాంగ్రెస్ పార్టీ అందరికి కూడా న్యాయం చేస్తుంది. పూర్తి స్థాయిలో హైకమాండ్ కూడా ఎప్పటికప్పుడు తెప్పించుకుంటుంది. కార్యకర్తల గురించి, నాయకుల గురించి పూర్తి రిపోర్ట్ మా హైకమాండ్కి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి గారికి, మా పిసిసి అధ్యక్షుని కూడా పూర్తి రిపోర్ట్ ఉంది. వాళ్ళు నిర్ణయిస్తారు, అందరికీ కూడా న్యాయం జరుగుతుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి ఇటీవల జరిగినటువంటి కార్పొరేషన్ సంబంధించినటువంటి ఎన్నికల్లో పార్టీని అభినందించేందుకు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గాన్ని అభినందించేందుకు వాళ్ళు రాహుల్ గాంధీ సూచన మేరకు అక్కడికి వెళ్ళడం జరిగింది తప్పించి దాంట్లో మరో రకమైనటువంటి మతలాభం ఏం లేదు. ఈరోజు కావాలని చెప్పేసి బురద జల్లేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ నేతలు ముఖ్యంగా హరీష్ రావు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అన్నటువంటి అంశంతో పాటు ఈరోజు కేతనపల్లికి సంబంధించినటువంటి విషయంలో సో ముఖ్యంగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని మా పార్టీకి గౌరవించడం జరిగింది. అంతే తప్పించి ఈరోజు మంత్రి అయినటువంటి వివేక్ పైన దాడికి పాల్పడ్డటువంటి వ్యక్తి అయినటువంటి బాల్క సుమన్ పైన తగినటువంటి చర్యలు ముఖ్యంగా పోలీసులు తీసుకున్నారు. దీంట్లో పార్టీ ప్రమేయం అసలే ఏమీ లేదు. ఇలా ఒక మంత్రి పైన దాడి చేసేందుకు ప్రయత్నించినటువంటి వ్యక్తికి తగినటువంటి శాస్తి జరిగింది. రానున్నటువంటి భవిష్యత్తులో సైతం కూడా 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నటువంటి ధీమాని గజ్జల కందం గారు అయితే తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి మనతోటి వెలుగు.